వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామండి. ముందుగా బాణీలోకి ఆయిల్ తీసుకుని పన్నీర్ వేసుకుంటున్నాను. పన్నీర్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుని వేసుకున్నానండి. పచ్చి బఠానీ, క్యాలీఫ్లవర్ అన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చండి. స్వీట్ కార్న్ కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపేసి అందులో మనం ఎంతైతే రైస్ వేసుకోవాలనుకుంటున్నానో అంత రైస్ వేసుకుని కొద్దిగా కలిసే వరకు కలుపుకుని పెప్పర్ పౌడర్ వేసుకుంటే అయిపోయినట్టేనండి. ఆల్మోస్ట్ చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. పన్నీర్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలానే దీన్ని మనం లంచ్లో కానీ డిన్నర్లో కానీ తీసుకున్నా సరే మనకి క్యాలరీస్ తక్కువ ఉండి వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుందండి. లాస్ట్లో కొత్తిమీర